అందరికీ జై శ్రీరామ్. ఈ స్క్రీన్ మీద ఒక ఫోటో ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ఏముంది ఇప్పుడు ఇందులో? ఇదే కదా, విగ్రహారాధన వద్దని అంటున్న వాళ్ళే విగ్రహారాధన చేస్తున్నారు అని పదే పదే ఇదే మాట చెప్తుంటారు. అంతేగా అని అనుకుంటారు. అంతేకాదు, నేను విగ్రహారాధన చేయమనేటోళ్ళే మళ్ళీ మళ్ళీ విగ్రహారాధన చేస్తుంటారు, యేసు ఫోటో పెట్టి యేసు విగ్రహం పెట్టి ఊరేగింపులు చేస్తుంటారు అననే పాత పద్ధతిని కాదు చెప్పబోయేది. ఒక్కసారి మళ్ళొకసారి ఈ ఫోటోని చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారుగా ఏముంది? ఆ యేసు విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ ఊరేగిస్తూ ఆ ముందు ఉన్న యేసు భక్తుల నుదుటిన చూసారా ఏమున్నాయో? 3 నామాలు. అంటే 3 నామాలు పెట్టి మధ్యలో సిలువ బొట్టు పెట్టారనమాట. మరి నేను అనేది ఏంటంటే, ప్రతి విషయంలో హిందువులను ఫాలో అయ్యే ఈ క్రైస్తవులు మరిక మతం మారడం దేనికోసమంట? అదేదో హిందుత్వంలో ఉండి నడుచుకుంటే సరిపోదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళని గొర్రెలు అనాలా లేకపోతే ఏమనాలో మీరు చెప్పండి. అర్థమైందిగా? జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.